హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ యూట్యూబ్ ఛానల్. ఆఫ్ఘనిస్తాన్ మీద చాలా ఈజీగా విన్ అయ్యాం. అలానే బంగ్లాదేశ్ మీద గెలవడం ఒక లెక్క. ఈజీగా గెలుస్తాం అనుకుంటే ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే, ఈజీగా గెలుస్తాం. కానీ ఎలాంటి పిచ్చులు ఆడుతున్నాం, మన నాన్న పిచ్చిలా ఉంటుందా లేదా కొద్దిగా చేంజ్ చేయమని ఉంటుందా, మన ప్లేయింగ్ లెవెల్లో చేంజ్ ఉంటుందా లేదా సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తామా, ఇలాంటి చాలా టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ అసలు ఆఫ్ఘనిస్తాన్ డామినేట్ చేసినట్టు బంగ్లాదేశ్ డామినేట్ చేయొచ్చా? ఎస్, ఈజీగా డామినేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూద్దాం. మనకి బంగ్లాదేశ్కి హెడ్ టు హెడ్ మొత్తం 13 మ్యాచెస్ అయినాయి. అందులో 12 మ్యాచెస్ మనం గెలితే జస్ట్ ఒక మ్యాచ్ వాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళు ఈ సీజన్ లీగ్ స్టేజ్లో కూడా అంత పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేరు. వాళ్ళ ప్రజెంట్ ఫామ్ ఆర్ పాస్ట్ ఫామ్ మనతో హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసినా ఎలా చూసినా సరే మనమే ఫామ్లో ఉన్నాం. మనం ఈజీగా వాళ్ళ మీద గెలుస్తాం. అలానే పూర్తిగా లైట్ తీసుకోకూడదు. 2016లో ఓడిపోయేవాళ్ళం, కానీ అప్పుడు హార్దిక్ బ్రిలియన్ బౌలింగ్ అండ్ ధోని రన్అట్ వల్ల ఈజీగా ఓడిపోయే మ్యాచ్ గెలిచాం. నెక్స్ట్ పిచ్ అండ్ వెదర్ చూస్తే మనం సార్ వివి రిచర్డ్స్ పిచ్లో ఆడుతున్నాం. ఈ పిచ్ అయితే బోత్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్కి హెల్ప్ అయ్యింది. అలాగే ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నా, బ్యాటింగ్ తీసుకున్నా నో ప్రాబ్లం. లాస్ట్ టైం లాగా ఈ పిచ్ కూడా స్పిన్నర్స్కి హెల్ప్ అయ్యింది. ఇక్కడ కొన్ని మ్యాచెస్ చేజ్ చేసి గెలిస్తే మరి కొన్ని మ్యాచెస్ డిఫెండ్ చేసి గెలిచారు. సో టాస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. టాస్ గెలిచినా ఓడిపోయినా ఒకటే. నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ చూస్తే రెయిన్కి 23% ఛాన్స్ ఉంది, అంటే మ్యాక్సిమం రెయిన్ పడే ఛాన్స్ లేదు. ఒకవేళ వాన పడినా సరే మ్యాచ్ మొత్తం క్యాన్సిల్ అవ్వదు. మ్యాక్సిమం ఈరోజు ఒక ఫుల్ మ్యాచ్ అయితే మనం చూస్తాం. సేమ్ మొన్నటి పిచ్లో అయితే అస్సలు ఉండదు, బట్ స్పిన్నర్స్కి అయితే హెల్ప్ చేసేది. ఈ పిచ్లో సర్టెన్ పీపుల్కి అయితే హెల్ప్ చేయదు, ఒకరికి మాత్రం అడ్వాంటేజ్ అయితే ఉండదు. ఎవరైనా సరే ఈ పిచ్లో బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. కొద్దిగా స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది కాబట్టి మన వాళ్ళు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళవచ్చు. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. బ్యాటింగ్లో ఈ పిచ్ కొద్దిగా బిగ్ హిట్టర్స్కి హెల్ప్ చేసింది. సో హార్దిక్, పంత్, ఈవెన్ స్కై క్లిక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చిన్న పాము అయినా సరే పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా, సో బంగ్లాదేశ్ అని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే మనం 2016 అండ్ 2018లో లాస్ట్ ఓవర్లో గెలిచాం. ఆ 2 టైమ్స్ కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ నుంచి గెలిచాం. లైట్ తీసుకోకుండా అన్ని టీమ్స్ మీద ఎలా అయితే ఆడామో ఈ టీం మీద కూడా అలా అంటే ఈజీగా గెలిచేస్తాం. బంగ్లాదేశ్ నిన్న ఆస్ట్రేలియా మీద చాలా బాగా ఆడారు. ఫస్ట్ 10 ఓవర్స్ బాగానే స్కోర్ చేశారు. తర్వాత ఆస్ట్రేలియా బ్రిలియన్ కంబ్యాక్ తీయడం వల్ల వాళ్ళు తక్కువ స్కోర్కి అయితే రిస్ట్రిక్ట్ చేశారు. ఆస్ట్రేలియా మీదనే అలా ఆడారంటే మన ఇండియా మీద కూడా అలా ఆడే ఛాన్సెస్ ఉంది. సో మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎనీవే మనకే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, గెలిచేస్తాం భయ్య, ఈజీగా గెలిచేస్తాం. దట్స్ ఇట్ గైస్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రీనే కదా భయ్య, చేసేయండి. సబ్స్క్రైబే కదా, ఏం కాదు.